పుత్ర ప్రేమ, మాతృ ప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సోత నందనుడి పైన. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమైనాడో అని పరిశీలించక పరితపించక హాయిగా పెళ్ళాడి ఎవరికెవరికో బిడ్డల్ని కన్నావే. మరి ఆనాటి ప్రేమ సంబంధం ఎక్కడ ఏడ్చింది తల్లి? ఆనాడు అస్త్ర విద్యలో పరీక్ష సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కులహీనుడా సూతుడా, సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమిట లాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడతా ఉంటే, కాదు కర్ణుడు సూత్రుడు కాదు, నా బిడ్డ అని చెప్పుకోలేకపోయినా ఆనాడు ఈ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి. ఇప్పుడు కర్ణుడు ఒక రాజు అయ్యాడు గనక, ఆది రంగాన్ని బిడ్డల బాల్టి యమధర్మరాజు అవుతాడు గనక, ఇప్పుడు వచ్చి కర్ణుడు నా బిడ్డ అని కన్నుల నీళ్లు నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమేనా తల్లి? ఒక తండ్రి పట్ల తల్లి చూపించాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏ అమ్మా, ధర్మునికి ఎదురుషుని కన్నావు, పవనానికి భీముని పొందావు, ఇంద్రునికి అర్జునుని మోసం, ఇవన్నీ నీకు ఇష్టమయ్యే కానీ లోక సాక్షి కర్మ సాక్షి అయిన భాస్కర్ గుప్తుడు ఈ కర్ణుడు నీ కొడుకు అని చెప్పుకోవడానికి మాత్రం మనసు రాలేకపోయిందా అమ్మా? కనీసం ఎవరో దిక్కులేని బిడ్డానా నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి నీ సనిమిచ్చి లాలించిన నా బ్రతుకిలా నక్కల పీకిన కలేబరం అయి ఉండేదమ్మా. ఏడకు తల్లి ఏడకు, ఇప్పుడు ఏడ్చిన ప్రయోజనం ఏమన్నది కనుక జరగాల్సింది ఏదో జరిగే పోయింది. అయినా ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నా తల్లి, నా కన్న తల్లి, ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉన్న నా తల్లి, నా ప్రభు శత్రువులై చరించుచున్న ఆ పాండవులు కన్న తల్లి నా వద్దకు కురురాజ్య త్రిషాపడి వద్దకు ఒక సూత్రుడిగా బతుకుతున్న నా వద్దకు వచ్చి కర్ణా నువ్వు నా బిడ్డవరా అంటుంటే ఈ ఆనందం ఎలా చెప్పుకోగలను తల్లి? సంతోషంతో పొంగిపోతున్న నా చెవులు కర్ణుడు అని నామధేయాన్ని సాధకం చేస్తున్నాయి మాత, సాధకం చేస్తున్నాయి. చాలు తల్లి చాలు, ఈ జన్మకి ఇది చాలు. ఇక నా వంశాన్ని కానీ నా ఔన్నత్యాన్ని కానీ ఎవరు గుర్తించక్కర్లేదు. సమస్త దళ చక్ర ఏకమై కర్ణా నువ్వు సూత్రుడు అన్నా నాకు బాధ లేదు. ఏంటమ్మా చిరునవ్వులు చిందించవలసిన వేళ ఆ విషాద శైలి ఏంటమ్మా? చెప్తల్లి, నీకేం కావాలో కోరుకో తల్లి. నీళ్ళలా నింగులో నక్షత్రాలు చూసి మాలగా చేసేమంటావా? నటరాజ జట్రాలు నడియాడు ఆ బాలచంద్రుడిని నీ పాదాల ముందు దింపమంటావా? లేదా నీకు ఈ దుస్థితి కారణమైన ఎమ్మని పడగొట్టి నా పిన్న తండ్రి శ్రీ పాండురాజు వాడు తిరుగుకొని రమ్మంటావా? చెప్తల్లి, నీకేం కావాలో కోరుకో తల్లి. ఏంటమ్మా అన్నావు? కౌరవులు వదిలి పాండవులతో చేయకలపమంటావా? ఆ దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడు నీ ముందు ఇలా నిలిచేవాడమ్మా. ఎప్పుడో ఆత్మహత్య చేసుకుంటూవాడు. అమ్మా రాజు మాత్రం అతనిదైనా రాజుని కొన్నాదిగా కనుసనంలో కౌరరాజ్యం ఎలమని మోటం లేని మహాధికారిన శిరస్సు ఉంచిన మహాత్ముడమ్మా నా సుయోధనుడు. సూతుకుడితో చెలిమా అని చోద్యాలు పోతుంటే జగతి కాదుకుడు కాదురా సూతుడు అయినా కానీ నన్ను సమర్థించి నా స్నేహాన్ని మన్నించి నన్ను ప్రాణంగా చూసుకున్న ఆప్తమిత్రుడమ్మా నా తాతరాష్ట్రుడు. పాండవులతో సమరానికి సుయోధనుడి సైన్యం ఎంత అంటే ఇంత అని కర్ణుడే నా సైన్యం, నా జనం, నా బలం, నా ప్రాణం, కర్ణుడే నేనే కర్ణుడు చాటి చెప్పుకున్న మహామాట శూలమ్మ నా సుయోధనుడు, నా రారాజు. అమ్మా తన భార్య కొంగులను తొందరపాటుగా స్వీకరించి నా పక్షాన తన భార్య క్షమాపణ చెప్పుకున్న స్నేహమూర్తమ్మ నా కౌరవ అన్మయుడు. అలాంటి రారాజును వదిలి ధర్మరాజుతో చేతులు కలిపి వియ్యాన్ని కయంగా మార్చుకున్నంత మూర్ఖుడు కాదమ్మా ఈ కర్ణుడు. నన్ను క్షమించమ్మా. నా నెత్తురు అతనిచ్చిన పానీరు, నా కండలు అతనిచ్చిన ఆహారం, నా మేధస్సు అతని శ్రేయస్సు, ఇది తప్ప ఇంకేదైనా కోరుకో తల్లి. ఏంటమ్మా ఆది రంగాన పాండవులను వదిలించినాడా? గుర్తుకొని కత్తిరించి కోయిలను పాడమంటున్నావా అమ్మా? కూరలు పీకేసి నలరాశిని కాటేయమంటున్నావా అత? సరే మాట ఇచ్చాను కనుక మాట నిలబెట్టుకుంటే ధర్మరాజు పాపం శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతను వధించను. భీముడు అడ్డుపడి ఆవాహన చేస్తాడు తప్ప అస్త్రాల సంగతి అస్సలు పట్టినవాడు. నా వల్ల అతనికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మా త్రేయులు వచ్చి రాని వయసు,
మాస్టర్ అభ్యాసంత లేదు వారి ప్రాయం. వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలింది అర్జునుడు, హరిహృదయ భంజనుడు. అమ్మా, అర్జునుడు నాకు ఎదురైతే నన్ను నేనే మర్చిపోతాను. నన్ను రారాజు ఆవస్తాడు. కర్ణుడా లేదా కౌంతేయుడా మిగిలేదనేది ఆ దైవ నిర్ణయం. అర్జునుడు గనక కూలితే కన్నధర్మ భీమ మాద్రేయులు ఈ 5 నీ బిడ్డలు. అదే ఈ కర్ణుడి గనక కూలితే ధర్మ భీమ అర్జున ఒక సహదేవులు ఈ 5 నీ బిడ్డలు. 6 బిడ్డలు కన్నా తల్లి, నీ కొడుకులు 5 పంచ పాండవులు. ఇక నీ కోరిక నెరవేరినదిగా. సెలవు మాత, సెలవు.